వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనం చెప్పుకోబోయే స్టోరీ ముగ్గురు అన్నదమ్ములు. మరి ఎలా ఉంటుందో చూద్దామా? మరి లెట్స్ గో. అనగనగంట మంగాపురం అనే గ్రామంలో సీతమ్మ అనే ఒక ఆవిడ ఉండేదంట. ఆవిడకి ముగ్గురు కొడుకులు. హస్బెండ్ చనిపోయాడు. పాపం ఆవిడ ఒక్కరితే ఇంటిని నెట్టుకొస్తూ ఉండేది. పెద్ద కొడుకు రెండో కొడుకు తెలివైన వాళ్ళే. చిన్న కొడుకు గారాబం వల్ల ఏమీ తెలియలేదు. బాగా సుకుమారంగా పెరిగి గారాబం ఎక్కువైపోయి అతనికి ఏమీ తెలియదు. అలాగా పెద్దోళ్ళు అయిపోయారు. మంగమ్మకి వయసు అయిపోయింది, సీతమ్మకి మా వయసు అయిపోయింది. మంగపురం గ్రామంలో సీతమ్మ ఉంది కదా, వయసు అయిపోయింది. వయసు అయిపోతే నాయనల్లారా, ముగ్గురు కొడుకులు పిలిచింది. నాయనలారా, నా వయసు అయిపోయింది, నేను చనిపోయేలాగా ఉన్నాను. పెద్దోళ్ళు ఇద్దరిని పిలిచి, నాన్న మీ ఇద్దరు తెలివైన వాళ్ళే, వ్యవసాయం చేసుకోగలరు, ఇల్లు చక్క పెట్టుకోగలరు, అన్నీ చేసుకోగలరు. చిన్నోడు మా అమ్మాయికుడు, వాడికి ఏమీ తెలీదు, నేను చచ్చిపోతే వాడు ఎలా బతుకుతాడో ఏటో, నేను చచ్చిపోయేలాగా ఉన్నాను నాన్న, వాళ్ళు బాగా చూసుకున్నాను, అన్ని బాగా చూసుకుంటాను అని నాకు మాట ఇవ్వను నాన్న అని చెప్పేసి అన్నారు. పాప మా అమ్మ మాట చనిపోయే స్థితిలో ఉంది కదా, ఆ అమ్మ మాటని ఎందుకు కాదనాలి అని చెప్పేసి ఆ ఇద్దరు అన్నదమ్ములు మాట ఇచ్చి పాప ఆవిడ చచ్చిపోయింది సీతమ్మ. చచ్చిపోయిన తర్వాత అమ్మకి మాట ఇచ్చాం కదా అని చెప్పేసి ఆ చిన్నోడికి ఏ పని చెప్పేవారు కాదు, అసలు ఏ పని చెప్పేవారు కాదు. పెద్దోడి పేరు రాము, రెండోవాడి పేరు లక్ష్మణుడు, మూడోవాడి పేరు చిదంబరమే కానీ పాపం ఆవిడకి ఏమీ రాదు. పాపం పెద్దోళ్ళు ఇద్దరు వ్యవసాయం చేసి కష్టపడి డబ్బులన్నీ సంపాదించి ఇంట్లో పెడితే ఆడేమో బట్టలేమో నల్లకుండా మంచి మంచి బట్టలు కొనుక్కొని ఆయన చక్కగా తిరుగుతూ ఉండేవాడు. అది ఏదనుకుంటే అది సాధించేవాడు. ఇలా గడుస్తున్న క్రమంలో ఇంకా వాళ్ళిద్దరు అన్నదమ్ములు అనుకున్నారంట, ఒరే తమ్ముడు, మనం ఇంత కష్టపడి సంపాదించింది తమ్ముడు ఇలా పాడు చేస్తున్నాడు, ఆడ బట్టలని ఇయ్యని కొనేసి పాడు చేస్తున్నాడు, ఆడికి బొత్తుగా బాధ్యత లేదు, ఏదో అమ్మకు మాట ఇచ్చామని చెప్పేసి అన్ని అంత గరాబం చేస్తున్నాము, నీ పొద్దునే ఎలా ఉంటుందో ఏటో అని చెప్పేసి పెద్దోడు రాము బాధపడతాడు. లక్ష్మణుడు కూడా ఏం చేస్తాం అన్నయ్య, మరి అమ్మకి ఇచ్చాం కదా మాట తప్పదు అనేసి అలా భరిస్తూ ఉండేవారు. అటు చేసిన అల్లరి, అటు ఖర్చులు అవి ఇవి అలా భరిస్తుంటే రాముడికి లక్ష్మణుడికి పెళ్ళయ్యి పిల్లలు వచ్చారు. పిల్లలు వచ్చిన తర్వాత అదే విధంగా చూస్తే ఊరుకుంటారా? ఊరుకోరు. అదేంటండి మీరు కష్టపడడం ఏంటి, వాళ్ళని తనే వదిలేయడం ఏంటి, అదేంటి మీరు అది కొంచెమైనా బాధ్యతలు నేర్పించాలి కదా, ఎంతైతే మాత్రం, ఎంత మీ అమ్మగారికి మాట ఇస్తే మాత్రం అని చెప్పేసి అనగానే, ఏమో అమ్మకి మాట ఇవ్వడం వల్ల మేమిద్దరం అన్ని బాగా చూసుకోవడం మొదలు పెట్టాము, ఇప్పుడేమో అదే మితిమీరిపోయింది, వాడికి ఏమీ తెలియట్లేదు, ఏమి వ్యవసాయం చూసుకోవడం రాదు అని చెప్పేసి అనేసి అంటే ఆ ఇద్దరు ఆవిడలు మంచి సలహా ఇచ్చారు. ఏమండి, మీ తమ్ముడు బాగుపడాలి, మీ అమ్మకి ఇచ్చిన మాట నెరవేరాలి, తనకి బాధ్యత తెలియాలి, తనైనా పెళ్లి చేసుకుంటే పొద్దున ఎవరో ఒకరు వస్తారు కదా, తనకు బాధ్యత తెలియాలి అంటే నేను ఒక ఉపాయం చెప్తాను, ఆ ఉపాయం ప్రకారం మీరు చెయ్యండి అని చెప్పేసి ఒక ఉపాయం చెప్పింది. అదే ప్రకారంగా ఉదయం ఇద్దరు అన్నదమ్ములు పెట్టి బేడ సర్దుకొని పిల్లలు తీసుకొని, అరే తమ్ముడు, నీ అమ్మకి ఇచ్చిన ప్రకారం, మాట ఇచ్చిన ప్రకారంగా ఈ ఆస్తిని ఇదే, ఈ పొలాలు ఇయ్యే, డబ్బు దశ మాకేం వద్దు, మేము ఆ పిల్లలు తీసుకొని వెళ్ళిపోతున్నాం అని చెప్పేసి ఇంకంత నువ్వే చూసుకుంటే, చిదంబరుడు ఒకటే ఏడుపు, అన్నయ్య మీరు వెళ్ళిపోకండి అన్నయ్య, నాకు ఏం తెలియదు అన్నయ్య, వ్యవసాయం చేయడం తెలియదు అన్నయ్య, ఇల్లు చూడాలో కూడా తెలియదు అన్నయ్య, ఆయన వెళ్ళొద్దండి అని అన్నా సరే వాళ్ళు వెళ్ళిపోతే పాపం చిదంబరం ఏ పని చేసుకోలేడు, ఏమి చెందలేడు, వంట రాదు, పెంట రాదు, ఏమి రాదు, వ్యవసాయం పని చేయలేడు. అలా ఏడ్చుకుంటూ కూర్చొని పాపం అందరూ హేళన చేస్తుంటారు కదా, ఏ పని రాని వాడిని ఎవరైనా ఏమంటారు, సోమరి అంటారు. హేళన చేస్తూ ఉంటే ఒక చెట్టు దగ్గర పడుకుని పోతాడు. పాపం అలసిపోయి ఏం తినడానికి లేక పడుకుని పోతే వాళ్ళ అమ్మ కల్లోకి వస్తుంది. అలా పడుకుని పోయిన తర్వాత, నాయన చిదంబరం, ఎందుకు నాయన బాధపడుతున్నావు, నీతో నేను ఉన్నాను కదా నాన్న, ఎందుకు భయపడుతున్నావు అని అంటే కల్లో చిదంబరం, లేదమ్మా నువ్వు వెళ్ళిపోయిన తర్వాత నేను చాలా బాధపడుతున్నానమ్మా, నాకు ఎవరు తోడలేరమ్మా, నాకు ఏ పని చేత కాదమ్మా అని చెప్పేసి ఎడుతూ ఉంటాడు చిదంబరం. లేదు నాయన, ఎప్పుడు నిన్ను వదిలి వెళ్ళలేదు, నా శరీరం నీ దగ్గర లేకపోయినా నా ఆత్మ ఎప్పుడు నీ వెనకాతలే తిరుగుతూ ఉంది నాన్న, నువ్వు ఎప్పుడు బాగుపడాలని నేను కోరుకుంటున్నాను, నీకు ఒకరు వరం ఇస్తాను నాన్న, ఆ వరం నువ్వు ఏదనుకుంటే అది జరుగుతుంది అని చెప్పేసి ఒక వరం ఇస్తాను, ఎదుట వాళ్ళ మనసులో ఏమనుకుంటున్నారో, వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళు చెప్పకపోయినా తెలుసుకునే వరాన్ని ఇస్తాను అని చెప్పేసి వాళ్ళ అమ్మ అంటుంది. అయిన తర్వాత, నాయన ఈ పల్లెలో నువ్వు బతకలేవు, ఈ పల్లె వాతావరణంలో నువ్వు పని చేయలేవు, పట్టణం వెళ్ళిపో, రాజుకలు ఏదో పని నీకు దొరుకుతుంది, ఇల్లు ఎలాగానే నీకు ఆ వరం ఇస్తానని చెప్పేసి వాళ్ళ అమ్మ కళ్ళలో చెప్తుంది. అలాగేనమ్మా అని చెప్పేసి ఆట మొదలెట్టారు కళ్ళలోని. వాళ్ళ అమ్మ అయిపోయినానికి అన్నీ చిదంబరం లేచి అటు ఇటు చూస్తాడు. అమ్మ నువ్వేనా అమ్మ అని చెప్పేసి అటు ఇటు చూసి వాళ్ళ అమ్మ కళ్ళ వచ్చి చెప్పింది నిజం అవుతుందేమని చెప్పేసి చిదంబరం పల్లెటూరు వదిలేసి పట్నం అదే రాజు దగ్గరికి బట్టలు సర్దుకొని బయలుదేరిన తర్వాత రాజు దగ్గరికి వచ్చి, నాకు బొట్టుగిట్టుగా ఏదైనా పని ఉంటే చెప్పండి,
అని చెప్పేసి అంటే, నువ్వు చూడడానికి బాగానే ఉన్నావు, పొట్టు పొడుగులు బాగానే ఉన్నావు, సో సైనికుడిగా నువ్వు పని చేస్తావు అని చెప్పేసి అంటే అలా అమ్మ ఇచ్చిన వరం వల్ల సైనిక బలంలోకి కుదురుతాడు పని. కుదిరిన తర్వాత కొద్ది రోజులకి రాజుకి ఒకడు కత్తిట్టుకొని బయలుదేరతాడు. ఆడి సైనికుడికి ఎలా బొట్టుగా కాపలా కట్టుకుంటారు కదా, కత్తి బొడ్లు దొప్పుకున్న అలా మనసులో ఏమనుకుంటారు, చెడు అనుకుంటే ఆడికి అర్థం అవుతుంది. అలా అమ్మ అలాంటి వరాన్ని ఇచ్చింది. ఇదిగో రాజుని చంపేద్దాం అని చెప్పి ఇష్టం పోసిన కత్తిని బొడ్లు పెట్టుకొని వెళ్తూ ఉంటే ఏదో రాజుకి ఏదో అపాయం తడిపెట్టినట్టున్నాడే ఆడి మనసులోది వీడికి అర్థమైపోద్ది. అర్థమైపోయి అంటే బొట్టు అదే పెద్ద సైనిక అధికారి దగ్గరికి వెళ్ళి అలాగని చెప్పి ఆ అధికారి రాజు దగ్గరికి వెళ్ళి ఇలా చెక్ చేయండి అంటే సభ పెట్టి చెక్ చేస్తే నిజంగానే విషం పూసిన కత్తి ఉంటుంది. అంటే చిదంబరుడు చెప్పింది నిజమే అయ్యింది. అప్పుడు రాజేమో మెచ్చుకొని, ఓ చిదంబర, నా ప్రాణాలు కాపాడేవు, నువ్వు ఎంత మంచివాడు అంటే అంత మంచివాడు అని చెప్పేసి ఆ పదవి నుంచి కొంచెం సైనికాధికారి పదవి ఇచ్చాడు. పదవి ఇచ్చిన తర్వాత అలా కొద్ది రోజులు గడుస్తుంది. ఇలాగే ఒక వంట మనిషి వంట చేసి రాజుగారికి భోజనం వడ్డించేసి చకచక నడుచుకొని వెళ్ళిపోతుంటే ఎదటోళ్ళు చెడు అనుకుంటే అది మనకు వినపడుతుంది కదా వీడికి చిదంబరుడికి. అదే విధంగా వినబడి రాజుగారండి మీరు ఆగండి, మీరు అన్నం తినొద్దండి, అందులో విషయం కలిపిందండి, ఆ వంట మనిషి మనసులో అనుకుంటే నాకు వినబడిందండి అని చెప్పేసి అంటే, ఏంటి చిదంబర మళ్ళీనా అని చెప్పేసి రాజని ఓ పిల్లిని తీసుకొచ్చి ఆ వంటకాలన్నీ పెడితే ఆ పిల్లి తిని అంటే చచ్చిపోయింది. అయ్యో చిదంబర, నువ్వు రెండోసారి నా ప్రాణాలు కాపాడావు, నువ్వు జైహో నువ్వు చాలా మంచివాడివి అని చెప్పేసి చిదంబరానికి ఇంకా మంచి పదవి, మంత్రి పదవి ఇచ్చాడనమాట రాజు. అదే విధంగా తను ప్రయోజకుడు అయినట్టే కదా, వాళ్ళ అమ్మ చెప్పడం వల్ల అన్నదమ్ముడు గారాబం చేయడం వల్ల అది చెడిపోయాడు. ఏ పని చేత కాదు, ఏమీ రాదు, ఒక టైం లేదు, సెన్స్ లేదు అని చెప్పి తిట్టుకుంటూ ఉండేవారు. కానీ వాళ్ళ ఇద్దరు అన్నదమ్ములు తనకు మంచి జరగాలని వెళ్ళిపోయారు కదా, అప్పుడు కాంచి తన కుదుట్లో పడ్డాడు కదా, ఇప్పుడు సైనికాధికారి నుంచి మంత్రిగా వచ్చి మొత్తం రాజు దగ్గర పనిచేస్తున్నాడు. అంటే అందరికీ గర్వమే కదా. అదే విధంగా చిదంబరుడు ప్రయోజకుడైతే అందరూ చేదరించుకున్న వాళ్ళే దగ్గర తీసుకొని, అయ్యో నా బంగారు కొండ, నా మంచోడు, మా మరిది మంచోడు, మా ఆయన మంచోడు, మా తమ్ముడు మంచోడు అంటూ చిదంబరుణ్ణి పొగడడం ప్రారంభించారు. అదే అన్నమాట ఈ స్టోరీ. ఎలా ఉంది ఈ స్టోరీ? సూపర్. ఏదైనా మన బద్ధకంతో మనకేమీ రాదు అనుకుంటే రాదు. ఆ బద్ధకాన్ని వదిలి మనం ఏదో ఒకటి చెయ్యాలి అనుకుంటూ ముందుకెళ్తూ ఉంటే తెలియక ముందుకెళ్తూ ఉంటే చేయగలం. నీ హోంవర్క్ చేయలేను అనుకుంటే చేయలేము, చేయగలను అనుకుంటే చేయగలం. అదనమాట. ఇప్పుడు భవిష్య హోంవర్క్లు ఫస్ట్ చేస్తుంది. Thank you for watching this video. ఇలాంటి వీడియోలు మరిన్ని కావాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.